ఇష్క్ తర్వాత కొంచెం అదృష్టం నితిన్ అన్న పక్కనే ఉందని చెప్పాలి. ఇష్క్ గాని, గుండె జబ్బు కలెక్ట్ అయిందే, హార్ట్ అటాక్, చిన్నదాని కోసం 4 బాగా ఆడాయి. హార్ట్ అటాక్, చందాని కోసం కంటెంట్ పరంగా మిక్స్డ్ కాకున్నా కమర్షియల్‌గా 2 బానే వర్కౌట్ అయిపోయాయి. కానీ ఆ తర్వాత దురదృష్టం కూడా నీకింత టైమ్ ఇచ్చాంగా చాలని చెప్పి మళ్ళీ వెనక్కొస్తున్నట్టుంది. మళ్ళీ స్టార్ట్ అయింది. 'కొరియర్ బాయ్ కళ్యాణ్‌తో' మళ్ళీ ఫ్లాప్ పడింది. ఆ తర్వాత 'ఆఆ'తో త్రివిక్రమ్ కొంచెం బానే కాపాడేసాడు. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. 'లై', 'చల్మోహన్ రంగ', 'శ్రీనివాస్ కళ్యాణ్' 3 డిజాస్టర్స్. కానీ 'చల్మోహన్ రంగ'కి ఇప్పటికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆ సినిమాని ఎవరు రొడ్డ ఏమనరు. బానే చూస్తారు. కానీ ఆ సినిమా 'రంగస్థలం'కి పోటీగా రావడం వల్ల సినిమా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ 'భీష్మ' వచ్చింది. 'భీష్మ'తో అన్నకి హమ్మయ్య! అని అనుకున్నాడు. కానీ 'భీష్మ' తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. 'రంగడే', 'మాస్ట్రో' ఓటీటీ అది లెక్కలోకి రాకపోయినా 'రంగదే', 'మాచల నియోజకవర్గం' చాలా 'మాచల నియోజకవర్గం' అంటే చాలా రాడ్. తర్వాత 'ఎక్స్ట్రార్డినరీ మ్యాన్'. ఆ తర్వాత మొన్న చేసిన 'తమ్ముడు' చాలా పెద్ద డిజాస్టర్ అన్నమాట. అది అన్నకి మార్కెట్ కూడా ఫుల్‌గా కోల్పోయాడు 'తమ్ముడు' సినిమా రిజల్ట్‌తో పాపం. ఓపెనింగ్స్ కూడా రాలేదు. మినిమమ్ ఓపెనింగ్స్ కూడా. "అన్న మంచి సినిమాలు చెయ్యన్నా నువ్వు. నీకింకా టాలెంట్ ఉంది. నేనొకటి చెప్తున్నాను ఈ మధ్యలో ఇంకో 3 సినిమాలు మనం రాడ్లు మర్చిపోయాం. 'చెక్కు', 'రాబిన్ హుడ్' అమ్మో! చాలా రాడ్లు. 'చెక్' ఏదో ఎక్స్‌పెరిమెంట్ లెక్క 'చంద్రశేఖర్' ఏదో ట్రై చేసాడు గానీ అది వర్కౌట్ అవ్వలేదు. 'రాబిన్ హుడ్' అయితే పెద్ద డిజాస్టర్. అన్న మంచి సినిమాలు చెయ్యన్నా. నీకింకా టాలెంట్ ఉంది. నేను ఇంకోటి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా లోలో ఉండిపోయి నేను ఏది సాధించలేనని చెప్పి ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఒక్కసారి ఈయన ఫేస్ చూడండి. ఈయన సాధించిన హిస్టరీ చూడండి. మీకే గివ్ అప్ మూవ్‌మెంట్ నెవర్ ఎవర్ గివ్ అప్ అనే మూవ్‌మెంట్ మీకే వస్తది. నిజంగా ఇంకొక్కరు గాని ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉంటే ఇండస్ట్రీ వదిలేస్తారు. కానీ అన్న మాత్రం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇప్పటికి అన్న సినిమాలు చాలా క్యాన్సెల్ అయిపోయాయి. 'ఎల్లమ్మ' క్యాన్సెల్ అయిపోయిందంట. ఇప్పుడు 'వి ఆనంద్' ఏదో సినిమా చేస్తున్నాడు. అన్న మంచిగా 'వి ఆనంద్‌తో' దగ్గరకుండి కూర్చోపెట్టి మంచిగా చేయించుకో అన్న. నీకు ఎక్కడికి పోతావు చిన్నవాళ్ళని జాక్‌పాట్ తగిలిస్తే నువ్వు మళ్ళీ పైకి లెగుస్తావు. ఇది నా తరపున చిన్న విన్నపం. థాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్.